హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులు కొనసాగాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలని, లేకపోతే ఆ కార్డులను రద్దు చేస్తామని అధికారికంగా పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీ బియ్యం, పిండి, నూనె వంటి వస్తువులను పొందాలంటే ప్రతి సభ్యుడు తన వేలిముద్రను ఈపోస్ యంత్రంలో నమోదు చేయాలి అని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో ఉన్న లక్షలాది మంది రేషన్ కార్డుల్లో ఈకేవైసీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి కుటుంబ సభ్యుడు డీలర్ వద్ద ఈకేవైసీ చేయించుకోవాలని, లేకపోతే ఆ కుటుంబాన్ని అనర్హుల జాబితాలో చేర్చుతామని హెచ్చరించింది. ఇలా జరిగితే రేషన్ కార్డుల ఆధారంగా పొందుతున్న ఇతర ప్రభుత్వ పథకాలపై ఇది ప్రభావం చూపనుంది. అధికారులు వెల్లడించిన ప్రకారం ఈకేవైసీ ప్రక్రియ చాలా సులభం. రేషన్ డీలర్ వద్ద ఉన్న ఈపోస్ యంత్రంలో వేలిముద్ర ఇవ్వడం ద్వారా ప్రక్రియ పూర్తవుతుంది. రేషన్ సదుపాయాలు కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ నవంబర్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.